త్రిబుల్ అలైన్మెంట్ మార్చాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని బీజేపీ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. త్రిబుల్ నిర్మాణం కేంద్రం ప్రతిబింబించిందని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలని అన్నారు. గతంలో ఉన్న అలైన్మెంట్ ప్రకారం చేయాలని డిమాండ్ చేశారు. అదే ఇది ఆగేటట్టు లేదు, ఏదో ఉన్నదంటే ఉండాలి. ఎందుకంటే లెవెల్లో మనం గట్టిగా మాట్లాడేటట్టు ఉంటాం. నేను అవసరమైతే నేను లీడ్ చేస్తాను. రేవంత్ దగ్గరికి నేను అపాయింట్మెంట్ కూడా తీసుకుంటా. రైతుల తరఫున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు మంచి అవినాభావస్థానం ఉంది. ఈవెన్ కోమటి రెడ్డితో కూడా నేను అనిల్ కుమార్ రెడ్డిని కోరేది ఏంటంటే, మీరు మీ ఎలక్షన్ సమయంలో రీజనల్ రింగ్ రోడ్డు బాధితులకు మీరు న్యాయం చేకూరుస్తానని చెప్పి జాతీయ నాయకులతో కూడా మీరు మాటలు అనిపించారు, స్పీచ్లలో మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలు తప్పి మీరు వీళ్లకు న్యాయం చేయకుండా పోతున్నారు. మీరు మీ ఎవరిది సొమ్ము పోయేది ఏమి లేదు, రాష్ట్ర ప్రభుత్వంది పోయేది లేదు, ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధుల సొమ్ము పోయేది లేదు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా భువనగిరి టౌన్, భువనగిరి రూరల్ కు సంబంధించిన రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోబోతున్నారు ఈ అలైన్మెంట్ ఇట్లాగే ఉంచితే. ఎందుకంటే గతంలో ఒకసారేమో హైటెన్షన్ వైర్లకు, రెండవసారేమో బస్వాపూర్ రిజర్వాయర్ కాలువకు, మూడవసారి నేషనల్ హైవే నంబర్ 163 కోసము బైపాస్ కోసం ఇచ్చారు, నాలుగోసారి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కింద నాలుగోసారి ఇచ్చారు. ఇప్పుడు ఐదోసారి అవుతుంది ఈ రైతులది ఈ బాధ. ఈ రైతులంతా కూడా మొత్తం భూములు కోల్పోతే రోడ్డు మీద పడతారు. దాని వలన గతంలో ఏదైతే ప్రతిపాదించారో మోటకొండూరు, చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు, యాదగిరి గుట్టకు అవతలి భాగం, గజ్వేల్ మున్సిపాలిటీకి అవతలి భాగం నుంచి చేయాలని చెప్పి మేము ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. గోపాల్ రెడ్డి గారు కానీ, అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ దాని మీద కొంచెం శ్రద్ధ వహించి రైతుల పక్షాన మాట్లాడాలని చెప్పి మేము వినతి చేస్తున్నాం. లేని పక్షంలో దీని మీద పెద్ద ఉద్యమం వస్తుంది. ఇప్పుడు మనం పీస్ఫుల్ గా బతుకుతున్నాం. మనము ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో కష్టాలను మనం చవి చూసి ముందుకు పోతున్నాం. ఈ కష్టాల నుంచి తప్పించాలంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు తక్షణమే ముఖ్యమంత్రి గారితో సమావేశమై, అట్లాగే ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు కొంచెం సానుభూతితో ఆలోచించి అప్పటి సమైక్య జిల్లా అయినటువంటి నల్గొండ వాసులకు, ఈ రైతులకు న్యాయం చేసి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ గతంలో ప్రతిపాదించిన విధంగా చేయాలని చెప్పి నేను వారికి కూడా నేను విన్నవిస్తున్నాను. మీరు దయచేసి రైతుల పక్షాన మీరు కొంచెము ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను.